నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? హీరోగా ఏం చేశాడు అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక నాని గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఏ పాత్ర ఇస్తే అందులోకి దూరిపోతాడు అంతే. ఈసారి అర్జున్ సర్కార్ గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టేశాడు. నాని రూత్లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతకూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఓ సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత తన లాఠీకి పని చెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే. మన దగ్గర అంత మల్టీవర్స్ ఇంకా రాలేదు. కానీ దాన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజ్ ని ఆడియన్స్ కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూశారు ఆడియన్స్. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్. క్రిమినల్స్ తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు, ఇన్వెస్టిగేషన్స్ తో వెళ్లిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడ ఒళ్ళు గగ్గురు పొడిచే సీన్స్ కూడా ఉంటాయి. ఓవైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే మధ్య మధ్యలో నాని, శ్రీనిధి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులు, టర్న్లతో వెళ్లిపోయింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే నెక్స్ట్ లెవెల్. హిట్ 1-2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ముందు నుంచి టీజర్, ట్రైలర్ లో హైలైట్ చేసిన కోర్ట్ సీన్స్ అయితే అదిరిపోయాయి. సైకోను పట్టుకునే సీన్స్ అన్ని చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్ట్లు అలరిస్తాయి. సింపుల్ కథనే చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ లో నాని యాక్షన్ సీక్వెన్స్లు చూస్తే భయమేస్తుంది. వామ్మో ఏంటిది ఇంత క్రూయల్ గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్లు మనం చూసిన నాని ఇతడేనా అనిపించేలా రెచ్చిపోయాడు. అందుకే మధ్యలో ఓ డైలాగ్ కూడా పెట్టాడు. ఇన్నాళ్లు అదే అనుకొని మోసపోయారు జనం, నేను చూపిస్తా ఒరిజినల్ అని. దానికి తగ్గట్లుగానే ఉంటుంది హిట్ 3లో నాని క్యారెక్టరైజేషన్. పిల్లలకు పొరపాటును కూడా ఎంట్రీ లేదు. వచ్చారా వణికిపోతారు. హిట్ 3ని వైలెంట్ గా తీయాలని ఫిక్స్ అయిపోయినప్పుడే ఏ సర్టిఫికెట్ కు రెడీ అయిపోయారు మేకర్స్. అందుకే ఎక్కడా దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చేసేశారు. చాలా వరకు అది వర్కౌట్ అయింది కూడా. సెకండ్ హాఫ్ చాలా వరకు స్క్విడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందారు అని అర్థమవుతుంది. శ్రీనిధి శెట్టి అలరించింది. ఉన్న చిన్న పాత్రతో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. హిట్ ఫ్రాంచైజీలో త్రినాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అదిరిపోయింది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. సానుజాన్ వర్గేసి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఎడిటింగ్ ఓకే, కాస్త నిడివి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది గానీ పెద్దగా కంప్లైంటే అనిపించదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు సైంధవ్తో నిరాశపరిచిన శైలేష్ కొలను ఈసారి మాత్రం పకడ్బందీగా రాసుకున్నాడు కథ. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వాడుకున్నాడు. సెకండ్ హాఫ్ సినిమాకు కీలకంగా మార్చేశాడు. ఇది ఇవాల్టి హిట్ 3 రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.